నమస్తే బ్రో. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనుకుంటారు? నేనైతే చంద్రబాబు నాయుడు వస్తాడు కంపల్సరీ. ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే డెవలప్మెంట్స్ ఏం లేవు, జగన్ గారు వచ్చినాక ఏం లేవు. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తుంది. సో పేద ప్రజలకు అందరికి మేలు చేస్తారు, డెవలప్మెంట్స్ ఎక్కువ అవుతాయి. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 years పరిపాలన మీకు ఎలా అనిపించింది? లేదు, ఎక్కడ మార్పు అయితే ఏం కనపడలే. సో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మార్పు కొద్దిగా మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను, పేద ప్రజలకు కానీ డెవలప్మెంట్స్ కానీ. మరి ఉద్యోగ అవకాశాలు కానీ అవన్నీ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు జగన్ గారి పరిపాలన? ఇప్పుడైతే ఏం లేవు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఎవరికైనా జాబులు కానీ ఇంకా ఇతర సహాయాలు ఏవైనా కానీ అందరికీ న్యాయం చేసేలా ఇంకా డెవలప్మెంట్స్ పెరుగుతాయి. సో పేద ప్రజలకు మేలు చేస్తారని అనుకుంటున్నారు. మరి జగన్ గారేమో నేను ఒక్కనే ఒకవైపు అయిపోయాను, మిగతా పార్టీస్ ఒకవైపు ఉన్నాయి అంటున్నారు కదా. సింహం సింగిల్ గా వస్తుంది అంటే నేనేమంటున్నా అంటే సింగం సింగిల్ గా వచ్చినప్పుడు మళ్ళీ అవన్నీ చెప్పకూడదు, సైలెంట్ గా వచ్చి ఏ చేయాలో అది చేసేసి వెళ్ళిపోవాలి. నేను అన్ని సీట్లు వస్తున్నా, ఇన్ని సీట్లతో వస్తున్నాని మళ్ళీ సింహం అట్లా చెప్పదు కదా. సో చెప్పినప్పుడు చెప్పకుండా రావాలి. సింహం అయినప్పుడు మళ్ళీ చెప్పేందుకు రావాలి. సో అది మరి జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు కదా అంటున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అక్కడ అంత లేదు, ఆయన పథకాలు ఏం పెట్టినని ఎవరికి అందినాయని ఎవరికి అందలేదు. అవి పెట్టిన గిట వేస్ట్, అంతా దోచుకోవడం తప్పితే వేరేది ఏం లేదు ఇక్కడ. సో అది మరి రోడ్ల వ్యవస్థ అవన్నీ ఎలా ఉన్నాయి? ఏం లేవు, రోడ్లు ఎక్కడ ఉన్నాయి? మరి 3 రాజధానులు పెట్టారు కదా డెవలప్. ఏడా ఒక్క రాజధాని అన్న ఉందా? చూసినా ఒక రాజధాని ఒకటి గిట లేదు, రోడ్లే లేవు సరిగ్గా. ఓకే బ్రో, ఇప్పుడు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు వచ్చాయి అంటే ఇప్పుడు జనసేనతో కలిసారు కదా. సో రెండు కలిసి 24 సీట్లు వచ్చాయి కదా. మరి నెక్స్ట్ ఈ ఎలక్షన్ లో మరి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 175 కి ఎవరికి? జగన్ గారికి? జనసేన టీడీపీకి 175 కి రావచ్చు. 175 కి 10 వస్తాయి కంపల్సరీ. 10 వస్తాయి. 100 కంపల్సరీ 100 వస్తా. ఓకే, ఇప్పుడు వైసీపీకి ఎన్ని వస్తా అనుకుంటున్నారు? వైసీపీకి 175 కి ఎన్ని వస్తా అనుకుంటున్నారు? 175 కి 5 వస్తాయేమో అనుకుంటాను. నాకు తెలిసి 5 గిట వస్తాయో రావో తెలియదు. అవి గిట ఎక్కువ అనుకుంటా, నాకు తెలిసి అవి గిట రావు. సో ఇప్పుడు ఒకవేళ టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఉద్యోగ అవకాశాలు కానీ రాజధాని డెవలప్మెంట్స్ కానీ ఎలా ఉండబోతుంది? 100% మార్పు మొదలవుతుంది. ఇక్కడ అందరికి న్యాయం చేస్తారు. సో వాళ్ళు చెప్పినట్లు పని చేస్తారు. సో ఇప్పుడు ప్రభుత్వం ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉండింటే ఇంకా డెవలప్మెంట్స్ ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇప్పుడు లేదు. ఎవరు? జగన్ గారు వచ్చినాక ఏది లేదు. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం మొదలైన తర్వాత డెవలప్మెంట్స్ ఎక్కడో ఉంటది. మరి పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయారు, ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్తారు. ఈసారి 100% పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తారు, అధ్యక్ష అని పలుకుతారు అందరితోటి. సో అదైతే పక్కా, దానిలో డౌటే లేదు. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ.